ఈరోజు మనం మధ్య భారతదేశంలో గమనించినట్లయితే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అయితేనేమి, వృక్ష సంపదను అయితేనేమి కొంతమంది కార్పొరేట్లకు దోచిపెట్టడంలో భాగంగా ప్రభుత్వాలు నిరంకుశంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రోజున వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి వనరుల్ని దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బ్రతికేటువంటి వాళ్ళు తరతరాలుగా ఇక్కడ బ్రతుకుతున్నాం, ఇది మా హక్కు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించడం అయితేనేమి, లేదని పోరాడితే వాళ్ళ మీద ఉగ్రవాదులనో తీవ్రవాదులనో ముద్ర వేసి చంపడం అయితేనేమి, చిన్న పిల్లలను కూడా చంపేసి వాళ్ళను తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగివచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి విప్లవకారులు ఇచ్చినటువంటి